ఇప్పుడు ఎక్కడ చూసినా కరింగల్ మాలాస్ వేసుకుంటే మనకు కొంచెం హెల్త్ కూడా బాలేని వాళ్ళకి అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. 6 రకాల టెస్ట్లో ఏ ఒక్క బీడ్ తేడా వచ్చినా దాన్ని బ్రేక్ చేసి ఇలా బ్రేక్ చేసేసి మేము మనకి 10 mm 12 mm కూడా మనకి అవైలబుల్ ఉన్నాయమ్మా. అలాగనే ఎవరైనా చనిపోయినా వేసుకొని పోవద్దు, కటింగ్ షాప్కి పోయినప్పుడు ఒకటి వేసుకొని పోవద్దు. ఇలాగనే ఏదైనా మహిళకు సంబంధించి ఏమైనా ఉంటే మాత్రం వేసుకొని పోవద్దు. పోయి వచ్చిన తర్వాత స్నానం చేసి వేసుకోవాలమ్మా. కొంతమంది ఏం చేస్తారు, రుద్రాక్ష వేసుకోవాలనుకుంటారు, దాంతోపాటు కరంగలి కూడా వేసుకోవాలనుకుంటారు. దానివల్లనే ఈ కరంగలి రుద్రాక్ష కాంబినేషన్ తయారు చేసి మేము ఈ డివోర్స్కి ఇవ్వటం జరుగుతుందమ్మ. ఈ బ్రాస్లెట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అలాగే ధన్యోగ్ బ్రాస్లెట్స్ అని ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి అమ్మ. ఇందులోంచి కరంగలి వుడ్ అమ్మ ఇది. ఇందులోంచి మనకి ఇలా బీడ్స్ తయారు చేస్తారనమాట. బీడ్స్ తయారు చేస్తారనమాట. ఇది జెమ్స్ నవరత్న స్టోన్స్ అనే టెస్టింగ్ ల్యాబ్ అనమాట. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ అండ్ డిఫరెంట్ వీడియో అయితే షేర్ చేసిన అండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనమైతే ఉన్నాము విశ్వకర్మ డైమండ్స్ అండ్ ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ దగ్గర అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే కరింగల్ మాలాస్, ఇప్పుడు ఎక్కడ చూసినా కరింగల్ మాలాస్ వేసుకుంటే మనకు కొంచెం హెల్త్ కూడా బాలేని వాళ్ళకి అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే కొంచెమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా దీనివల్ల పాజిటివ్స్ అయితే వస్తాయి అంటున్నారు. బయట మార్కెట్లో చాలా మంది చాలా రకాలుగా అయితే చెప్తున్నారండి. సో ఏంటంటే కొంతమంది మా దగ్గరే ఒరిజినల్ దొరుకుతుంది, వాటర్లో వేసుకుంటే మీకు ఒకలాగా కలర్ చేంజ్ అయితే అది రియల్ లేకపోతే డూప్లికేట్, ఇట్లా చాలా చోట్ల చాలా రకాలుగా వినింటాము. అసలు ఇప్పుడు సార్ వాళ్ళు కూడా అయితే ఒరిజినల్ది సేల్ చేస్తారంట. అసలు బయట కూడా చాలామంది చెప్తున్నారు కదా, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇక్కడ ఒరిజినల్ కరింగల్ మాలాస్ అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అండ్ వీటి వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఎలా మనం అది ఒరిజినల్ దాన్ని గెస్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకా మీకు డైమండ్స్ దొరుకుతాయండి, నవరత్న స్టోన్స్ దొరుకుతాయంట, పర్ల్స్ దొరుకుతాయి, అండ్ రూబీస్ కానీ ఎమరాల్డ్స్ కానీ, ఇంకెవరికన్నా ల్యాబ్ టెస్ట్ అని కూడా చెప్పాను కదా, అంటే డైమండ్స్ మీరు ఏదైనా టెస్ట్ చేయించుకోవాలి అనుకున్నా కూడా సార్ వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియాలి అనుకుంటే కనుక అసలు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూసేసేయండి. అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి దిల్సుఖ్ నగర్లో కోనాక్ థియేటర్ లైన్లో అయితే లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు సార్ని ఇంట్రడ్యూస్ చేసిద్దాము. వెంకటేష్ చారి గారు సార్ నేమ్ అయితే. హాయ్ సార్. హాయ్ అమ్మ. నమస్తే సార్. నమస్తే. నమస్తే. సో అసలు ఫస్టే నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. కరింగల్ మాల అంటే మేము కూడా వీడియోస్ చేసాము, చూసాము, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తుంటారు. అసలు కరింగల్ మాల ఒరిజినల్ది అనేది మేము ఎలా ట్రేస్ చేయాలి? ఓకే అమ్మా, ఇప్పుడు కరంగలి మాల అంటే ఇందులో సౌత్లో దొరుకుతున్నాయమ్మా, నార్త్లో దొరుకుతున్నాయి. మనకి సౌత్లో వచ్చేసి పాతాళ చెంబు మురుగన్ దేవాలయం అని ఉంటుందమ్మా. ఆ టెంపుల్లోనే అక్కడ ఇవి ఫేమస్ అయినాయి. ఇవి మనకి నార్త్ నుంచి కూడా వస్తుంటాయి, కానీ అవి సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, డూప్లికేట్, సింథటిక్ వస్తుంటాయి. మనకి ఆ పాతాళ చెంబు మురుగన్ దేవాలయం అవుట్ కట్స్లోనే వీటి ఫ్యాక్టరీస్ ఉంటాయి అమ్మ. వీటి అక్కడే వాళ్ళు తయారు చేయించినా, మేము తయారు చేయించినా అక్కడ అదే ఫ్యాక్టరీలు తయారు చేయించుకుంటామమ్మా. ఈ పాతాళ చెంబు మురుగన్ దేవాలయం వాళ్ళు అక్కడ తీసుకొని వాళ్ళ టెంపుల్లో పూజలు చేయించేసి వాళ్ళ స్టాల్లో పెట్టి అమ్ముతారు. మేమేమో అక్కడ తీసుకొని అక్కడే పూజలు చేయించేసి మా ల్యాబ్లోకి తీసుకొచ్చి ఇక్కడ దీనికి ఒక 6 రకాల టెస్టులు ఉంటాయి. 6 రకాల టెస్ట్లో ఏ ఒక్క బీడ్ తేడా వచ్చినా దాన్ని బ్రేక్ చేసి ఇలా బ్రేక్ చేసేసి మేము దాన్ని బ్రేక్ చేసి తీసేసి మళ్ళీ కొత్తది ఎక్కించి అప్పుడు సర్టిఫై చేయటం జరుగుతుందమ్మా. ఇలా సర్టిఫై చేయటం జరుగుతుంది అన్నట్టు. ఇవి ఇలా సర్టిఫై ఇలా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కానీ మేము డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తారా? ఇప్పుడు ఇందులో ఏంటంటే 8 mm అని ఉంది కదా, ఇందులో కూడా డిఫరెన్స్ ఉంటాయమ్మా. ఎంఎం లో డిఫరెన్స్ ఉంటాయమ్మా. మన దగ్గర ఇలా 5 mm ఉంటుందమ్మా, ఇలా 6 mm ఉంటుంది, ఇలా 7 mm ఉంటుంది, ఇలా 8 mm ఉంటుంది. అలాగే మనకి 10 mm 12 mm కూడా మనకి అవైలబుల్ ఉన్నాయమ్మా. అన్ని రకాల మాలలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయమ్మా. వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయమ్మా. అలాగే కాకుండా మనకి నెక్స్ట్ ఈ కరంగలి ప్లస్ రుద్రాక్ష కాంబినేషన్ లో కూడా మన దగ్గర దొరుకుతాయండి. ఇలా దొరుకుతుంటాయి కదా, కరంగలి ప్లస్ రుద్రాక్ష. అయితే మీరు చెప్పారు కదా సార్ ఇందాక, మీరే పూజ చేపించి అక్కడ నుంచి తీసుకొస్తాము అని చెప్పేసి. సో చాలా మంచిదండి. పూజ ఏంటంటే మనం సెపరేట్ గా అదేమ్మా అక్కడ గర్భగుడిలో మరి పూజలు చేపించి మరి తీసుకొస్తామమ్మా.
ప్రూఫ్స్ మా దగ్గర ఉంటాయమ్మా. ఎందుకంటే ఈరోజు అందరూ మాటలు చెప్తారు, ఈరోజు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా అమ్ముతున్నారమ్మా. ఏంటి వాళ్ళు కూడా మేము పూజలు చేయించుకొస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. అందుకని వాళ్ళని ప్రూఫ్స్ అడిగితే అక్కడ ఫోటోలు తీయరండి, అక్కడ వీడియోలు తీయరండి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అక్కడ వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, అన్ని రకాలుగా ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవ్వరు కూడా అభ్యంతరం పెట్టరండి. మేము అక్కడనే గర్భగుడిలో పూజలు చేపించుకొని తీసుకొచ్చి మళ్ళీ అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాతనే ఇస్తున్నాం మేము. ఇప్పుడు ఈ మాలని, కరింగల్ మాలని ఎవరెవరు వేసుకోవచ్చు అంటారు? ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మ పండు ముసళ్ళ వరకు ఎవరైనా, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కానీ ఇవి ధరించవచ్చమ్మా. అంటే దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏమో ఉన్నాయంటున్నారు, పలానా టైంలో యూజ్ చేయకూడదు. అదేదమ్మా, అలా ఎలా ఉంటుందంటే ఇక కొంతమందికి వేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుందమ్మా. వాళ్ళు తీసి పక్కన పెట్టాలమ్మా. పక్కన పెట్టిన తర్వాత నాన్ వెజ్ భుజించిన తర్వాత నెక్స్ట్ స్నానం చేసి కానీ లేదంటే నెక్స్ట్ డేస్ కానీ వేసుకోవచ్చమ్మా. అలాగనే ఎవరైనా చనిపోయినా వేసుకొని పోవద్దు. కటింగ్ షాప్కి పోయినప్పుడు ఒకటి వేసుకొని పోవద్దు. ఇలాగనే ఏదైనా మహిళకు సంబంధించి ఏమైనా ఉంటే మాత్రం వేసుకొని పోవద్దు. పోయి వచ్చిన తర్వాత స్నానం చేసి వేసుకోవాలమ్మా. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే అమ్మా, నరదిష్టి, నరఘోష, శత్రుబాధలు, అప్పుల బీడలు, చేతబడులు, నెగిటివ్ ఎనర్జీస్, గ్రహ బాధలు, శని బాధలు, ఈ 8 మాత్రం చాలా ఎఫెక్ట్గా పనిచేస్తాయి. కానీ ఒరిజినల్ దొరకాలి. 100% అమ్మా. ఎందుకంటే పాతాళ చెంబు మురుగన్ దేవాలయంలో పంతులు గారులే చెప్తున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా. ఇవి మెళ్ళలో ఉండగా చేతబడి చేయమనండి, ఎట్టి పరిస్థితుల్లో పారదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అందువల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శివకార్తీర్ గారు కానీ, లేకపోతే సినిమా యాక్టర్స్ ధనుష్ గారు కానీ, వీళ్ళతో ప్రతి ఒక్కళ్ళు వేసుకొని సక్సెస్ అయినరమ్మా. ఇది కొంతమంది వేసుకున్న వర్క్ అవ్వట్లేదు, అబ్బా అందరూ చెప్పేవి చెప్తుంటారు, అసలు ఏం యూజ్ లేదు అనుకునే వాళ్ళ ఒక్కటైతే గమనించండి, ఒరిజినల్ మాల అయితేనే వీటన్నిటికీ మీకు ఎఫెక్ట్ అయితే బాగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్ పనిచేస్తుంది. ఓకే సార్, అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ యూజ్ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ చూసినా కదా సర్టిఫైడ్ ఇది కూడా ఇస్తున్నారండి, సర్టిఫైడ్ ఇస్తున్నారనమాట. సార్ అంటే ఇప్పుడు ఇది వేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా మనకి వర్క్ ఇది లైఫ్ లాంగ్ వేసుకోవచ్చు అమ్మా. ఒకసారి వేసుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే థ్రెడ్ ఏదైనా లూజ్ అయితే మళ్ళీ మా దగ్గరకు వస్తే మేము కుచ్చిస్తాము. లేదంటే వాళ్ళైనా కానీ ఆ టైలరింగ్ షాప్ లో దొరుకుతాయి కదా థ్రెడ్స్ వచ్చే మందంది, దాంతో చేసుకోవచ్చు అమ్మా. ఇబ్బంది ఏమీ లేదు. ఓకే సార్. సార్ కరింగల్ మాల అచ్చంగా బ్లాక్ కాంబినేషన్ లో చూసాను. అవునమ్మా. సో మీరు ఇందాక ఇది కూడా చూపించారు, ఒకటి రుద్రాక్ష అండ్ 1 కరింగల్ మాల ఇట్లా. అవునమ్మా. సో ఇది ఎలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది? ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, రుద్రాక్ష వేసుకోవాలనుకుంటారు, దాంతో పాటు కరంగలి కూడా వేసుకోవాలనుకుంటారు. దానివల్లనే ఈ కరంగలి రుద్రాక్ష కాంబినేషన్ తయారు చేసి మేము ఈ డివోర్స్ కి ఇవ్వటం జరుగుతుందమ్మా. ఓకే, సేమ్ ఇట్లానే సేమ్ మన కరింగల్ మాల సేమ్ పనిచేస్తుందమ్మా. దైవ భక్తిగా అది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది ఏదైనా మనకి గాలి దూలున్నా కానీ మనకి కరంగలి పనిచేస్తుందమ్మా. ఓకే, బాగుంది. అలాగే మనకి కరింగల్ మాలలో మీ దగ్గర ఇందాక ఇవే అడుగుదాం అనుకుంటున్నాను, వీటి చూసాను, అంటే ఇవి బ్లాక్ ఉన్నాయి, ఇందులో ఏంటి? ఇది సెంగాలి మాల అంటారమ్మా. ఇది సెంగాలి. ఇది కూడా మనకి రెడ్ శాండల్ వుడ్ తో తయారు చేస్తారు వాళ్ళు. ఇవి కూడా ఈ మధ్య ట్రెండ్ బాగుందమ్మా. ఇవి కూడా చాలా మంది వేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా అంటే ఏంటి వీటి వల్ల బెనిఫిట్స్? సేమ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా, దానిలాగానే సేమ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇవి అందరూ దాదాపు సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో అందరూ వాడుతున్నారమ్మా. ఓకే, దానికి దీనికి సేమ్ బెనిఫిట్స్ అంటే బ్లాక్ వద్దు అనుకుంటే ఇట్లా ఇది వేసుకోవాలమ్మా. అలాగే ఇంకా మా దగ్గర మనకి అన్ని రకాల రుద్రాక్షలు దొరుకుతాయండి మా దగ్గర. ప్యూర్ నేపాలీ రుద్రాక్షలు మాత్రమే మా దగ్గర దొరుకుతాయండి. ఇందులో కూడా mm లో డిఫరెన్స్ ఉంటాయమ్మా. మన దగ్గర 6 mm దగ్గర నుంచి మనకి 10 mm వరకు అన్ని రకాలు దొరుకుతాయమ్మా మన దగ్గర. అలాగేమో మా దగ్గర దానికి బ్రాస్లెట్స్ అమ్మ, ఇవి బ్రాస్లెట్స్, ఇవి ఇట్లా వేసుకునే బ్రాస్లెట్స్. ఈ బ్రాస్లెట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అలాగే ధన్యోగ్ బ్రాస్లెట్స్ అని ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి అమ్మ. 7 చక్ర ధన్యోగ్ అని చెప్పి వేసుకుంటే కాస్త ధనాన్ని అట్రాక్ట్ చేస్తాయి, మనీని అట్రాక్ట్ చేస్తాయి అని చెప్పేసి ఈ మధ్య ఇస్తుంటాయమ్మా. ఇందులో రకరకాలుగా ఉంటాయమ్మా. ఇవి 7 రకాలుగా ఉంటాయి. అన్ని రకాలుగా టైగర్ అని చెప్పేసి, సిట్రిన్ అని, నెక్స్ట్ జ్వాలాముఖి అని, తర్వాత అవెంచర్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మొత్తం ఉంటాయమ్మా. ఈ మధ్య కాలంలో ఇది కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇవి చాలా మంది కూడా నాకు ఆర్డర్స్ బాగా పెడుతున్నారు. ఇవి బాగానే వస్తున్నాయి అమ్మా ఈ మధ్య కాలంలో. ఓకే సార్, కరింగల్ మాలలో మనము ఏంటంటే సో వాటి గురించి క్లియర్గా తెలుసుకున్నాం, సర్టిఫైడ్ తెలుసుకున్నాము. ఓకే, సో ఒరిజినల్ది ఒక్కసారి ఎలా చెప్తానమ్మా. ఇప్పుడు మనకి ఇది ఒరిజినల్ కరంగలి మాల అండి. ఇలా మీరు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసేసిన తర్వాత ఓన్లీ 4 hours పెడితే అండి మనకి ఇలా డికాషన్ కలర్ రావాలి.
ఓకే. అంతేగాని రెడ్ కలర్ కానీ లేదంటే వేసినట్టుగానే ఉంటాం కాకుండా ఈ కలర్ వస్తే మాత్రమే అది 100% ఒరిజినల్ అండి. ఇది డికాషన్. డికాషన్ కలర్ రావాలి. ఓకే. ఇది మనకి కరుంగలి ఇందులోంచి కరుంగలి వుడ్ అమ్మ ఇది. ఇందులోంచి మనకి ఇలా బీడ్స్ తయారు చేస్తారనమాట. బీడ్స్ తయారు చేస్తారనమాట. ఇది ఓకే. అసలు కరింగలి వుడ్ అనేది తయారయ్యేది వుడ్ వుడ్ అన్నమాట. అన్నమాట. దీంట్లోంచి ఇట్లా మనకి బీడ్స్ లాగా బీడ్స్ తయారు తీస్తారు. చేస్తారు. అవునమ్మా. ఇక్కడ ఉన్నాయి కదా సార్, ఇవి ఇవేనా? అమ్మ అవి అమ్మ ఇలా ఈ బీడ్స్ తయారు చేస్తారు. ఇవి ఓకే. ఇక్కడ చూడండి, కూడా బీడ్స్ అన్ని కూడా ఇలా ఇదిగో ఇందులోంచి ఆ బీడ్స్ తీస్తారనమాట. ఇట్లా చూసారు కదా. ఓకే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే అక్కడ స్టోన్స్ కూడా ఏవో ఉన్నాయి మీ దగ్గర, ఏంటి సార్? ఓకే ఇది మాది జెమ్ టెస్టింగ్ ల్యాబ్ అమ్మ. ఇది జెమ్స్ నవరత్న స్టోన్స్ అనే టెస్టింగ్ ల్యాబ్ అనమాట. ఈ మధ్య కాలంలో మనకి జొన్నగిరి, తుగ్గలి, దేవుడి బండ, వజ్రకరూరు, బస్నేపల్లి, పుట్లగూడెం, మదనాంతపురం, శ్రీరాంపూరు అలాంటి ఏరియాల్లో అమ్మ ఈ మధ్యలో విపరీతంగా డైమండ్స్ దొరుకుతున్నాయి. చాలా హంటింగ్కి వెళ్తున్నారు. ఆ ఏరియాలో ఇటు కృష్ణా డిస్టిక్లో వచ్చి కూడా గుడిమెట్ల, పరిటాల, పంతులు గారి పొలం అని చెప్పేసి ఉన్నాయమ్మా. అక్కడ కూడా బాగానే ఈ హంటింగ్ చేస్తున్నారమ్మా. రోజుకు వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో హంటింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మా దగ్గర మొత్తం టెస్టింగ్ చేసి ఇందులో ఏమైనా డైమండ్స్ ఏమైనా ఉంటే మొత్తం ఐడెంటిఫై చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. ఇవి టెస్టింగ్ మనకి టెస్టింగ్ స్టోన్స్ అన్నమాట. స్టోన్స్ ఇవన్నీ టెస్టింగ్ చేస్తాం. ఏంటంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటది కదా, దానికి ఉన్న వాల్యూని అయితే ఇక్కడ టెస్టింగ్ చేస్తాం. సో ఓకే సార్. మా దగ్గర కూడా మొత్తం కూడా నవరత్న స్టోన్స్ ఇవన్నీ కూడా మేము రాజస్థాన్లో, జైపూర్లోనే మొత్తం అన్ని పర్చేజ్ జరుగుతుందండి. నెంబర్ 1 స్టోన్స్ ఉంటాయండి మా దగ్గర. ఇవన్నీ కూడా ఈ మా కస్టమర్లకి వాళ్ళు జాతికరీత్యా ఏం పెట్టుకోవాలో మన దగ్గరికి తీసుకొస్తే దాన్ని బట్టి మేము ఇచ్చి సజెస్ట్ చేసి మేము రింగ్స్, డైమండ్స్ ఇవన్నీ కూడా మొత్తం రింగ్స్ తయారు చేసి ఇవ్వటం జరుగుతుందండి. రింగ్స్ తయారు చేసి ఇస్తారమ్మా. మా దగ్గర గోల్డ్ స్మిత్లు ఉంటారు. వాళ్ళతో మేము తయారు చేయించి ఏ రింగ్ కావాలనుకున్నా, ఇక్కడ ఏ నెక్లెస్ కావాలనుకుంటే, ఏది కావాలనుకున్నా మా దగ్గర మొత్తం తయారైతే ఏమో దాన్ని తయారు చేయించేసి వాళ్ళకి ఇచ్చేస్తుంటాము. మీ జాతకాన్ని బట్టి కూడా మీకు ఇక్కడ సజెస్ట్ చేస్తాం. కరింగల్ మాల కాస్ట్ ఎంత వరకు ఉండొచ్చు? ఇవన్నీ కూడా పాతాళ చెంబు మురుగన్ దేవాలయంలో 8 mm వచ్చేసి మనకి 1600 రూపాయలు ఉందండి. 1600 రూపీస్. వాళ్ళు 190 కూడా తగ్గించారండి. అలాగే 7 mm 1400, 12 mm వచ్చేసేమో 2800 దాకా ఉందండి. అలాగే ఇంకా 6 mm వచ్చేసేమో 1400 అలా ఉంటుందండి. మేమేందంటే మేము ఒకటే ఫ్యాక్టరీలో తీసుకుంటాం కాబట్టి మాకు వేల సంఖ్యలో తీసుకుంటాం కాబట్టి చాలా తక్కువ వస్తుందమ్మా మాకు. అందువల్ల మేము అన్ని రకాల ఖర్చులు పోను 1300 రూపాయలకి అమ్ముతున్నామమ్మా. మేము 1300కి అమ్ముతున్నాము. ఎందుకంటే బల్క్ లో తీసుకొస్తుంటారు. అదేమ్మా. ఎందుకంటే వాళ్ళు కూడా 1600 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారంటమ్మా, వాళ్ళకి పూజారుల జీతాలు ఉంటాయి, అనేక రకమైన ఖర్చులు ఉంటాయి, తర్వాత దేవస్థానం డెవలప్మెంట్ ఉంటుంది కనుక వాళ్ళు 1600 రూపాయలు అమ్ముతున్నారు. మేము ప్రతి ఒక్క హిందువుకి అందాలనే ఉద్దేశంతో చాలా తగ్గించి అమ్ముతున్నామమ్మా. ఓకే సార్. మరి ఇవన్నీ చూసాం కదా, ఒక్కసారి టెస్టింగ్ అనేది ఎలా చేస్తారు? ఓకే అమ్మా, అది కూడా ఒక్కసారి చూపిస్తారా? ఫస్ట్ ఈ టెస్టింగ్ ఒకసారి చూద్దాం. ఇలా మేము ఫస్ట్ ఇది 10x లూబ్ అండి. ఇది 10x లూబ్లో ప్రతి దాన్ని అబ్జర్వేషన్ చేస్తామండి మేము. ప్రతి ఒక్క బీడ్ అమ్మ. ఇవన్నీ ఇందులో అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇందులో ఏమైనా పగుళ్ళు, పుచ్చులు అట్లాంటి ఏమైనా ఉన్నా, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, డూప్లికేట్, సింథటిక్ ఏమైనా ఉంటే ఫస్ట్ వీటిని బ్రేక్ చేసేస్తాం. ఇలా బ్రేక్ చేసేస్తాం. బ్రేక్ చేసేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మేము మైక్రోస్కోప్లోకి వెళ్తామమ్మా. నెక్స్ట్ మైక్రోస్కోప్లోకి వెళ్ళిపోయి ఇందులో కూడా ప్రతి దాన్ని మేము టెస్టింగ్ చేయాల్సి ఉంటుందమ్మా. ప్రతిదీ ఇందులో కూడా టెస్ట్ చేస్తామమ్మా. చేసేసిన తర్వాత అప్పుడు ఇందులో మాకు చాలా వరకు అది ఎబోనీ వుడ్డా లేదంటే ఇంకా ఏ వుడ్ అనేది మాకు క్లియర్గా అర్థమైపోతుందమ్మా. అది ఫస్ట్ క్వాలిటీయా, సెకండ్ క్వాలిటీయా, థర్డ్ క్వాలిటీయా, డూప్లికేట్ అనేది మాకు క్లియర్గా తెలిసిపోతుంది. ఆ తర్వాత మేము వాటర్ టెస్ట్, తర్వాత ఇంకా 2-3 రకాల ఏది ఈ బీడ్స్ ఒక బకెట్లు వేస్తే మునిగిపోవాలమ్మా, తేలకూడదు. ఇవి వేస్తే మునిగిపోవాలి. అవన్నీ చూసుకుంటామమ్మా. ఇట్లా 6 రకాల టెస్టులు చేసిన తర్వాత అన్నిట్లో పాస్ అయితేనే మేము ఈ రకంగా సర్టిఫై చేసి మరీ ఇస్తున్నామండి. ఈ రకంగా సర్టిఫై చేసి ఇస్తున్నాం. ఓకే సార్. సో ఇప్పుడు ఇవి కరింగల్ మాల టెస్ట్ చూసాము, స్టోన్ టెస్ట్ కూడా ఉంది కదా మీ దగ్గర? ఉన్నాయమ్మా. అవి ఒకసారి ఎలా చేస్తారు? స్టోన్ మేము ప్రతి ఒక్క స్టోన్ని కూడా మేము మైక్రోస్కోప్లో అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే దీని యొక్క నిర్ధారణ జరుగుతుందండి. మొత్తం కూడా ప్రతి స్టోన్కి కూడా ఒక 5-6 టెస్టులు ఉంటాయండి. ఇవి ఈ టెస్టులు చేసిన తర్వాతనే మేము అదొక నిర్ధారణకు వచ్చేసి అది పలాని స్టోన్ అని చెప్పేసి వాళ్ళకి సర్టిఫికెట్ చేసి ఇవ్వటం జరుగుతుందండి.
ఇది డైమండ్ ప్రో అంటారమ్మా, దీన్ని డైమండ్ విజన్ ప్రో అంటారు. ఓకే. ఇది ఇజ్రాయెల్ మిషన్ అండి. ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చాము. డైమండ్స్ మీరు ఏ ప్రపంచంలో ఏ మూలన ఏ డైమండ్ తీసుకున్నా పలాని మైనింగ్ దగ్గర నుంచి A to Z రిపోర్ట్ మొత్తం వస్తుందండి. ఇవన్నీ కూడా మనకి డైమండ్స్ ఇందులో వేసి కటింగ్ స్టోన్స్ కానీ లేదంటే రఫ్ స్టోన్స్ కానీ వేసేసి ఇందులో పెట్టేసి మనం డిటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా దీని రిపోర్ట్స్ మొత్తం వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి నక్లెస్లు, వడ్డానాలు అంటారు కదా, రవ్వల్ నక్లెస్ అంటారు కదమ్మా, అవి తర్వాత మనకి రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ డైమండ్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో మొత్తం మనకి డిటెక్ట్ చేసుకోవచ్చమ్మా. ప్రతిదీ ఇలా ప్రతి దాంట్లో కూడా మనము రింగులు ఇందులో పెట్టేసుకోవచ్చు. తర్వాత మనకి బ్యాంగిల్స్ అన్ని కూడా ఇలా చేసి ఇందులో పెట్టేసుకొని అందులో పెట్టేసి మొత్తం A to Z మొత్తం డిటెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి ఎలాంటి డైమండ్స్ మీరు తీసుకొచ్చినా మన దగ్గర 100% క్లియరెన్స్ ఉంటుందండి, సర్టిఫికెట్. సో చూసారు కదండి, మీకు అంటే ఒరిజినల్ కరింగల్ మాలాస్ కావాలి అనుకున్న రుద్రాక్ష మాలలు కానీ, బ్రాస్లెట్స్ కానీ, డైమండ్స్ కానీ, నవరత్నాలు కానీ, ఇంకా చాలా రకాల ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మీకు రూబీస్ కానీ, అంటే కొంతమంది వాళ్ళ జాతకరీత్యా స్టోన్స్ని బట్టి కూడా మనకి రింగ్స్ అట్లా చేయించుకుంటారు. అటువంటివి అన్ని రకాల వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకా మీరు సేల్ చేసుకోవడానికి బిజినెస్కి అయినా సరే ఒక్కసారి సార్ని కాంటాక్ట్ చేస్తే మీకు క్వాంటిటీ బేస్గా ఎన్ని తీసుకుంటే ఎంత ప్రైస్కి వస్తుంది అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎటువంటి నీడ్ ఉన్నా, ఇట్లా ల్యాబ్ టెస్టింగ్ ఏమైనా చేయించుకోవాలనుకున్నా, స్టోన్స్ కానీ కరింగల్ మాలాస్ కావాలి అనుకున్నా, అండ్ లేదు మీ బిజినెస్కి పర్పస్కి సంబంధించి ఏదైనా ఐటమ్స్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నా, ఒక్కసారినైతే సార్నైతే కాంటాక్ట్ చేయండి. నిజంగా ఇన్ని రకాల టెస్ట్లు అనేవి కూడా మనకి కొన్ని లైవ్లో చూపించారనమాట. ఇంతకంటే నమ్మకము అనేది ఎక్కడ దొరకదండి. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి అయితే కాంటాక్ట్ చేసేయండి. కరింగల్ మాలాస్ అంటే సార్ ఫాస్ట్లో చెప్పారు కదా, మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనేది కూడా చేస్తాము DTDC ద్వారా అని చెప్పేసి. సో హ్యాపీగా మీరు 100% ట్రస్ట్తో ఆర్డర్స్ కూడా అయితే చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ఎన్నున్నా కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆ ఎనర్జీ ఉందంటే మనం ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేయలేము, అదే స్ట్రెస్తో ఉంటాము, అదే నెగిటివ్ ఫీల్లో ఉంటాము. సో కాబట్టి హ్యాపీగా కరింగల్ మాలాలు ధరించి మీ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకొని మీ లైఫ్లో మరింత ముందుకు కూడా వెళ్ళొచ్చండి. హ్యాపీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ మాలలను అయితే ధరించవచ్చు అనమాట. మీకు ఏమైనా ఫర్దర్గా ఇంకేమైనా చిన్న డౌట్స్ ఉన్నా కూడా సార్ని అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి.